Students, we completed the public revenue and as well as the public expenditure and public debt. Now, today we are going to discuss about the center-state financial relations. Center-state financial relations. So, center and state. Center in the sense central government, union government. Okay, state means the state government. Okay, so center state financial relations. Okay, center state financial relations. Center state financial relations. Okay, center state financial relations. Okay, nana మరి ఇక్కడ సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రెండు గవర్నమెంట్స్ మధ్య ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఏ అంశాల్లో ఈ యొక్క ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయో మనం చూడవచ్చు. ఓకే, ముఖ్యంగా ద కాన్స్టిట్యూషన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివింగ్ ద డీటెయిల్డ్ స్కీమ్ ఆఫ్ the center and the state financial relations. So ఈ సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ కి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ముఖ్యంగా ఇట్ ఈస్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టాక్సేషన్ సిస్టమ్. ఓకేనా, సో వైల్ దే ఆర్ ఇంపోజింగ్ ద టాక్సేషన్, రైట్, సో ఏ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే వాట్ ఆర్ ద ఐటమ్స్ టు బి కన్సిడర్డ్ వైల్ దే ఇంపోజింగ్ ద టాక్సేషన్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ జాయింట్ గా వీళ్ళకు ఇక్కడ రిలేషన్ అనేటువంటిది ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ రిలేషన్, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ద ట్యాక్సెస్. సో ఈ ట్యాక్సెస్ పైన ఎక్కువగా వీళ్ళకి ఇక్కడ రిలేషన్స్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ద గ్రాంట్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ గ్రాంట్ ఇస్తుంది. గ్రాంట్ మీన్స్ గ్రాంట్కు ఇక్కడ రీపేమెంట్ ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా, అంటే గ్రాంట్ అనాలంటే దానికి రీపేమెంట్ అనేది ఉండదు, అంటే ఫ్రీగా, అంటే ఎలాంటి యొక్క మనకి రీకన్సిడరేషన్ గా ఏమీ ఆశించకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చేటువంటి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఏమంటామంటే గ్రాంట్స్ అని అంటాము. సో గ్రాంట్స్ అనేటువంటి యొక్క వాటికి రీపేమెంట్ ఉండదు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ లోన్ ఇచ్చింది అనుకుందాం స్టేట్ గవర్నమెంట్, సో ఇక్కడ ఏమవుతుంది, లోన్ విషయంలో రీపేమెంట్ అనేది ఉంటుంది. అంటే రీపేమెంట్ లో వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ రేట్ కూడా కలుపుకొని ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళకి రీపే చేయాలి. సో లోన్ విషయంలో రీపేమెంట్ ఉంటుంది. ఇక్కడ గ్రాంట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి లోన్ల విషయంలో కావచ్చు, ఓకేనా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విషయంలో కావచ్చు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ కడుతుంది అనుకుందాం. సో ఆ ప్రాజెక్ట్స్ కి ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఫైనాన్షియల్ అష్యూరెన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నాం, మరి అదేవిధంగా ఆంధ్రాలో మనం కనుక తీసుకుంటే మనకి ఆంధ్ర ప్రాంతాల్లో మనం అంటుంటాం రీసెంట్ గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పోలవరం ప్రాజెక్టు పైన వాళ్ళు చేసినటువంటి ఖర్చు ఏంటంటే దానికి ఏం చేస్తారు, అడిషనల్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి ఇక్కడ ఫండింగ్ అనేటువంటిది చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా సెంటర్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ రిలేషన్షిప్ లో మనం భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి దీనికి ఉన్నటువంటి అంశం. అయితే ముఖ్యంగా మనకి యూనియన్ లిస్ట్ కి సంబంధించి స్టేట్ లిస్ట్ కి సంబంధించి కొన్ని అంశాలు మనకు ఉన్నాయి. అంటే కొన్ని ఏమవుతుంటాయంటే కంప్లీట్ గా యూనియన్ గవర్నమెంటే వాటిని ఇంపోజ్ చేస్తుంది, అదేవిధంగా కలెక్ట్ చేస్తుంది, రైట్. కొన్ని ఏం చేస్తుంది, ఇంపోజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కలెక్టెడ్ బై
స్టేట్ గవర్నమెంట్స్. సో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ ఇంపోజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇక్కడ మళ్ళీ ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తుంటాయి. ఇలాంటి ఒక క్లాసిఫికేషన్ మనకి ఒక 3 టైప్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వన్ కూడా కనుక చూసుకుంటే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ తీసుకుందాం. ఓకేనా. సో సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్ లో మనం ఒక దాదాపు ఒక 2-3 పవర్స్ కింద మనం చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ union government. Okay, and exclusive powers of union government. అందులో మనం కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ కస్టమ్స్ డ్యూటీ. Second one, corporation tax. And capital gains. And fourth one is surcharge on income tax. Surcharge on income tax. Next, railway fares. Okay, so in these cases the government is levied the taxes. Levied means imposing, right? Imposing of the taxes. Okay, these taxes are imposed by the union government. Okay, especially those are customs duty. Okay, so ఇక్కడ customs duty ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఇంపోర్ట్స్ పైన వేసేటువంటి ట్యాక్స్ ఉంటుందండి. ఓకేనా. సో ఇంపోర్ట్ పైన అంటే దిస్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇంపోర్ట్స్. సో ఇంపోర్ట్స్ పైన ఇక్కడ ఇంపోజ్ చేసేటువంటి యొక్క ట్యాక్స్ అనేటువంటిది యొక్క కస్టమ్స్ డ్యూటీ. సో నెక్స్ట్ వన్ కార్పొరేషన్ ట్యాక్స్. సో కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఓకేనా కార్పొరేట్ అసెట్స్ పైన ఇక్కడ ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ మనం ఏమంటాం, కార్పొరేషన్ ట్యాక్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ మీన్స్ ఇక్కడ క్యాపిటల్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ పైన వేసేటువంటి ట్యాక్స్. అంటే ఏవైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దా ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చినటువంటి యొక్క ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ లో సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ మనకి ట్యాక్సెస్ అనేటువంటి ఇక్కడ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీస్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఓకే బిహాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ because of the capital formation. Next one, surcharge on income tax. So income tax పైన surcharge విధించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్కమ్ ట్యాక్స్ పైన ఇచ్చేటువంటి ఒక సర్చార్జ్ కూడా ఇది యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి. నెక్స్ట్ రైల్వే ఫేర్స్. సో రైల్వేస్ కి సంబంధించిన ఒకవేళ ఒక టికెట్ యొక్క ధరను నిర్ణయించాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ముంబై పోవాలి. సో హైదరాబాద్ నుంచి ముంబై పోయేటప్పుడు టికెట్ ధర ఎంత. సో ఇవన్నీ కూడా పూర్తిగా దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ the union government. Next, second one, exclusive powers of state government. Okay, exclusive powers of state government. In this, first one, land revenue.
land revenue. Second one is stamp duty. Next, మూడవది estate duty. estate duty. తర్వాత entry tax. Next, fifth one. Fifth one is sales tax. And sixth one, taxes on vehicles. Taxes on vehicles and luxuries. Okay. These are the various aspects, right? The exclusive powers of the state government. So state government యొక్క exclusive powers లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేషన్ లో ఫస్ట్ వన్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ. సో completely the revenue system is in the hands of the state government. Okay, so central government is not interfere into the land revenue system. So completely land revenue కి సంబంధించిన taxes మొత్తం కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూడండి, మనం ఇక్కడ ఒకవేళ మనము తహసీల్దార్ ఆఫీస్కి పోయినప్పుడు అక్కడ మనకి భూమి సర్వే నెంబర్, భూమి ఎవరైతే పేరున్న భూమి యజమాని పేరు, ఓకేనా, అదే దాని పక్కపంటి భూమి శిస్తు అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామంటే సో భూమి శిస్తుకు సంబంధించినటువంటి అంశాలలో మనకి ల్యాండ్ భూమి శిస్తు సంబంధించి కావచ్చు, మనకి పహరీల విషయంలో కావచ్చు. సో ఏవైనా సరే భూమికి సంబంధించిన అన్ని అంశాలు, అంటే భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెట్టుకుంటే మ్యూటేషన్ అయ్యి మనకి పాస్బుక్ వచ్చేంత వరకు పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్టాంప్ డ్యూటీ. రైట్, స్టాంప్ డ్యూటీ, రైట్, మన బాండ్ పేపర్స్ మనం చూస్తూ ఉంటాం. సో మన బాండ్ పేపర్స్ విషయంలో కావచ్చు, ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, రైట్, ఏదైనా ల్యాండ్కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. సో ఈ ల్యాండ్కి సంబంధించిన అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా ఓకేనా, సో దీనికి సంబంధించిన ఒక స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ మనం తీసుకున్నాం, రైట్, ఒక ఫ్లాట్ మనం తీసుకున్నప్పుడు, ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నప్పుడు దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అంటే దాదాపుగా, దాని మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ నిర్ణయించిన ఒక మార్కెట్ వాల్యూ నిర్ణయిస్తుందండి. ఒకవేళ ఒక 100 గజాల ప్లాట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ ఒక గజానికి దాదాపుగా వాళ్ళు ఏం చేస్తారు, మనకు బయట మనకు 10,000 అట్లా నడుస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం ఏం చేస్తారు, దానికి 1,000-2,000 మాత్రం చేస్తుంటారు. సో దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మన ద్వారా కట్టించుకుంటుంది. అర్థమైందా? సో మనం కడుతున్నాం, రైట్, అంటే మనం ఏదైతే కొనుగోలు చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఒక విలువకు పే చేసుకొని మనం ఏం చేయాలి, స్టాంప్ డ్యూటీ మనం చెల్లించాలంటే దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్స్ తీసుకురావాలి. డాక్యుమెంట్స్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి ఒక బాండ్ పేపర్స్. సో ఈ బాండ్ పేపర్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటి ఇక్కడ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాంప్ డ్యూటీలు కూడా దేంట్లోకి వస్తాయంటే కమ్స్ అండర్ ది లిమిటేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఎస్టేట్ డ్యూటీ. సో ఎస్టేట్స్ పైన కట్టేటువంటి అంటే పెద్ద పెద్ద ఎస్టేట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్. సో బిల్డింగ్స్ పైన వేసేటువంటి ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఇవంతా కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది అంటే ఇక్కడ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్ ఎంట్రీ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ వెహికల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర, రైట్, మహారాష్ట్ర నుంచి ఏం చేస్తుందంటే మనకి తెలంగాణలోకి ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మహారాష్ట్ర వెహికల్ మన తెలంగాణ కోసం వాళ్ళు వేసే ఎంట్రీ ట్యాక్స్ కట్టాలి. సో ఈ యొక్క ఎంట్రీ ట్యాక్స్ అనేటువంటిది ఎక్కడ పోతుంది అంటే కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అంశం. అర్థమవుతుందా? సో ఇది అదే విధంగా సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు సేల్స్ పైన వేసేటువంటి ట్యాక్స్, ఓకేనా, దీస్ taxes are levied on the basis of the
సేల్స్. కాబట్టి ఈ సేల్స్ పైన వేసినటువంటి ట్యాక్స్ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి, ఎవరి పరిధిలో ఉంటాయి అంటే దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్, ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ అండ్ లగ్జరీస్. సో మనం తీసుకునేటువంటి వెహికల్స్ 2 వీలరా లేకపోతే 4 వీలరా, అది ఎన్ని వీలర్ అన్నా కానీ మరి ఇక్కడ ఏంటంటే దానిపైన ట్యాక్స్ అనేది ఉంటుంది. అది లైఫ్ టైం ట్యాక్స్ ఉంటుంది. మనం మామూలుగా మనం బైక్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ మీరు ఇప్పుడు ఆర్సీ కార్డు తీసుకోండి, ఆర్సీ కార్డు బ్యాక్ సైడ్ తీసుకోండి. ఓకేనా. దాని ట్యాక్స్ ఉన్నప్పుడు లైఫ్ టైం ట్యాక్స్ అంతా 3,000, 4,000, 5,000 వేసి ఉంటుంది. సో ఈ ట్యాక్సెస్ ఎవరి ఖాతాలో పోతాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గా స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్. సో ఇలా వాటి పైన వెహికల్స్ పైన కావచ్చు, అదేవిధంగా లగ్జరీ ఐటమ్స్, విలాసవంతమైన వస్తువులు అంటాం. ఓకేనా. పెద్ద పెద్ద మనకు మామూలుగా సాధారణ ప్రజలు వాడనటువంటి వస్తువులు, ఎవరైతే బాగా డబ్బులు ఉన్నటువంటి మేధావులు, సో అదే విధంగా బాగా ఉన్నత పనులు ధనవంతులు వాడేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వస్తువులు ఎవరైతే దానిపైన విధించేటువంటి పనులు కూడా ఇక్కడ వస్తాయంటే మన స్టేట్ గవర్నమెంట్ వస్తాయి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇవి ఈ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి, ఈ పైన ఉన్నట్టు మాత్రం మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ద exclusive powers of union government and as well as exclusive powers of state government. Okay na? Okay, besides the exclusive powers of union government and exclusive powers of state governments, okay, some other category also there. Okay na? ఏవైతే మెన్షన్ చేసినామో ఈ మెన్షన్ చేసినవి కాకుండా some other taxes, వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. కొన్ని ఏమవుతాయి, సెంట్రల్ గవర్నమెంటే ఇంపోజ్ చేస్తుంది కానీ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్. కొన్ని సెంట్రల్ గవర్నమెంటే ఇంపోజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే దాన్ని కలెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద స్టేట్స్. ఇది కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. సో మనకి 3 టైప్స్ ఉన్నాయి, 3 అదర్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ యొక్క 2 ఏవైతే ఉన్నాయో 2 ఆస్పెక్ట్స్ కంప్లీట్ ఫస్ట్ మీరు దీన్ని తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి మిస్సిలీనియస్ పవర్స్ గురించి కూడా చెప్పుకుందాం. ఓకేనా. ఒకసారి వీడియో పాజ్ చేసి రాసేసుకుని పెట్టండి. ఓకే. ఓకే. సో దోస్ టాక్సెస్ ఆర్ ఫస్ట్ వన్. సో 3 కేటగిరీస్ అని చెప్పే కదా మనకు ఉన్నటువంటి వాటిలో. ఒకటి ఏంటంటే కంప్లీట్ గా ఫస్ట్ టైప్ ఏంటంటే ఇక్కడ టాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ బై యూనియన్ గవర్నమెంట్. ఓకే, ఫస్ట్ టైప్ చూడండి, ఫస్ట్ కేటగిరీ టాక్సెస్ మాత్రం ఇంపోజ్ ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, బట్ those are collected by the state government. సో స్టేట్ గవర్నమెంట్ అనే దాన్ని ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే స్టాంప్ డ్యూటీస్ ఆన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ప్రామిసరీ నోట్లు, చెక్లు ఇవన్నీ కూడా మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీస్. ఎక్సైజ్ అంటే మనకి మందు, మద్యం అమ్మకాలు. ఓకేనా, మనకు ఉన్నటువంటి వైన్ షాప్లకు సంబంధించినటువంటి. సో మెడిసినల్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్ ప్రిపరేషన్స్ కావచ్చు, ఇవంతా కూడా దీనికి సంబంధించిన ట్యాక్సెస్ అనేటువంటివి imposed by union government but collected by the state governments. Next one, certain duties are both are imposed and collected by the central government. అంటే ఇంపోజ్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే అండ్ కలెక్ట్ చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంటే. కానీ మళ్ళీ అది ఏమవుతుంది, దోస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టేట్స్. ఓకే. సో ముఖ్యంగా చెప్పాలి అంటే సక్సెషన్ డ్యూటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎస్టేట్ డ్యూటీ, ప్రాపర్టీ అదర్ దాన్ ద అగ్రికల్చరల్ ల్యాండ్. సో అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా మిగతా ప్రాపర్టీ ఏది ఉన్నా సరే. అండ్ దీంతో పాటు ట్యాక్సెస్ ఆన్ రైల్వే ఫేర్స్ అండ్ ఫ్రైట్స్, అదేవిధంగా ట్యాక్సెస్ ఆన్ న్యూస్ పేపర్స్. ఓకేనా. సో అడ్వర్టైజ్మెంట్స్. సో ఇవంతా కూడా ఈ యొక్క సెకండ్ కేటగిరీలోకి వస్తాయి. అంటే ఇది ఇంపోజ్ చేయడం, అదేవిధంగా కలెక్ట్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇక్కడ మెయిన్ ఫంక్షన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇంకా కొన్ని ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ద్వారా ఇది. ఓకే. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ జాయింట్ గా ఇక్కడ ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సెస్ ముఖ్యంగా చెప్పాలంటే ట్యాక్సెస్ ఆన్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్.
సో ఈ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ కావచ్చు, అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది ఉండదు బెటర్. కాబట్టి నాన్ అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో వీటి ఇన్కమ్స్ పైన ఇక్కడ వీళ్ళు ఇంపోజ్ చేసిన ట్యాక్స్ దీంట్లోకి వస్తాయి. నెక్స్ట్ మిస్సిలీనియస్ పవర్స్, థర్డ్ వన్ మిస్సిలీనియస్. ఓకేనా, మిస్సిలీనియస్ పవర్స్. ఓకేనా, అదర్ పవర్స్ ముఖ్యంగా చూడండి 73rd and 74th amendments, Constitution Amendments Act, Constitution Amendments, Constitution Amendments, Amendments. ఓకే, సో ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మనకి స్టేటింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్స్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 74th. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద మున్సిపాలిటీస్. ఓకేనా, సో మున్సిపల్ బాడీస్ కి సంబంధించినటువంటి 74th అమెండ్మెంట్, అదేవిధంగా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి 73rd అమెండ్మెంట్. సో అకార్డింగ్ టు దీస్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, అదే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ ఫండ్స్ అనేటువంటిది ఇస్తుంది. లైక్ ఇప్పుడు గ్రాంట్స్ అనేటువంటి ఉంటుంది, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇష్యూ ద గ్రాంట్స్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్. సో మున్సిపాలిటీస్ కూడా ఇక్కడ వీళ్ళకు గ్రాంట్స్ అనేటువంటి ఇస్తారు. సో గ్రాంట్స్ ఆర్ టూ టైప్స్, జనరల్ గ్రాంట్స్ అండ్ స్పెసిఫిక్ గ్రాంట్స్. జనరల్ గ్రాంట్స్ అంటే వితౌట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ గ్రాంట్ అనేది ఇష్యూ అవుతుందంటే అది జనరల్ గ్రాంట్ అవుతారు. ఒకవేళ స్పెసిఫిక్ రీజన్ తో కనుక ఇక్కడ గ్రాంట్ అనేది వస్తే అది దాన్ని స్పెషల్ గ్రాంట్ అని అంటారు. నెక్స్ట్ అదే విధంగా దీంతో పాటు ఆర్టికల్ 360 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఏం చెప్తుంది అంటే ఎకనామికల్ లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆఫ్ ఎ నేషన్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకేనా, సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేసే ఆర్టికల్ 360. ఓకే, సో దీనికి సంబంధించి ఏమైనా స్టేట్స్ ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ విషయంలో ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో these are the various powers. Okay na, so this is about the center state financial relations. Okay na, so in the topic complete. So video pause chesi note chesukondi.